लुंगी लुंगी కొంచెం వెనక చేస్తే మంచిగా వస్తాయి కదా. సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్వాగతాన్ని తెలియజేసుకుంటూ తెలంగాణ మహిళా సహకార అభివృద్ధి సంస్థ సహకారంతో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో దేశాయిపేట నందు ఈ గవర్నమెంట్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ అనేది ఒకటి స్థాపించాలని ఆలోచన చేయడం జరిగింది. 2023 సెప్టెంబర్ 17న దీనికి శంకుస్థాపన చేశారు. ఈ రోజు ఈ బిల్డింగ్ ని ఇనాగరేట్ చేయడం జరిగింది గౌరవ మంత్రివర్యులు అండ్ అదర్ విశేష అతిథుల చేత. ఇందులో 44 గదులు ఉన్నాయి, ప్లస్ 3 హాల్స్ ఉన్నాయి. శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున మహిళల కోసము అనేక పథకాలను ప్రకటించే సందర్భంగా మన తెలుగింటి ఆడపడుచులాగా తయారయ్యి వచ్చి కూర్చుంటే చాలా సంతోషం వేసేది. అంతకుముందు పసుపు తాళ్ళు తప్పితే మన మెడల్లో ఏ ఉండేటివో ఇప్పుడు దాదాపుగా 99% మహిళల మెడల్లో బంగారు గొలుసు తప్పితే వేరే గొలుసు ఉండడం లేదు. దానికి కారణం ఏంటి? ఈ రోజు మీకు మీరుగా సంపాదించుకుంటున్నారు, మీకు మీరుగా మీకు కావలసినవి చేయించుకుంటా ఉన్నారు. ఆ స్థాయికి మీరు ఎదిగారు అంటే ఇది ఒక పెద్ద మార్పు మహిళల్లో అని చెప్పాల్సిన అవసరం ఉన్నది. అయినా కూడా ఇప్పటికీ నేను చెప్తాను, మొత్తం మహిళది నడుస్తాను, మగవాళ్ళది నడవటాన్ని మీరు ఏమనుకోవద్దన్నా. మరి మగవాళ్ళది నడుస్తలేదని కొన్ని చోట్ల ఇంకా ఇబ్బందులు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా ప్రతిరోజు మనం వార్తలలో చూస్తా ఉన్నాం. అదే మన చేతిలోకి వస్తే ఎక్కడికి పోతాయి? మన ఇంట్లో పిల్లల చదువులకి, మన యొక్క కుటుంబ పోషణకి, ఇంకా మిగిలితే బ్యాంకులకి వెళ్ళి పొదుపు చేసుకొని మన పిల్లల పెళ్లి. ఇప్పుడు నేను చూస్తా ఉన్నా విల్తాసం అంటే అమ్మాయిలు కూడా అందులో అర్హులు, ఇంటర్ పాస్ అయిన కవిత, వీణ, భయ్యా సుమలత, దువ్వ ఉమాదేవి, దువ్వ రమ్యకృష్ణ, నర్ల వైష్ణవి, నర్ల శ్యామల, అలకంటి గౌతమి, నర్ర రవలి. ఒకసారి చూడండి. ఇంతమంది ఉన్నారంటే మేము హైలైట్
వసతి గృహం ఇది యాక్చువల్గా ఉద్యోగినుల వసతి గృహం. కానీ ఇక్కడ మన ఏరియా లోపల హన్మకొండ ఎర్స్ట్వైల్ జిల్లాలో మహిళా ప్రాంగణం ఉంది, కానీ మన జిల్లాలో లేదనే ఉద్దేశంతో మంత్రి గారు తర్వాత అందరూ నిర్ణయించుకొని ఇక్కడ ఫస్ట్ ట్రైనింగ్లతో స్టార్ట్ చేసి మహిళలకు, అంటే ఈ మహిళలు ఎలాంటి వాళ్ళంటే 18 to 45 years వాళ్ళంతా దీనికి ఈ స్కీమ్లకు ఎలిజిబుల్. ఇక్కడ రకరకాల ట్రైనింగ్లు ఇస్తారు. బ్యూటీషియను, కుట్టు ట్రైనింగు, తర్వాత బ్లాక్ ప్రింటింగ్, మహిళలకు అంటే స్వయం శక్తిగా వాళ్ళు ఎదగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు మన జిల్లాలో ఉండాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ప్రాంగణ వసతి గృహం ఇది యాక్చువల్గా ఉద్యోగినుల వసతి గృహం. కానీ దీన్ని ఫస్ట్ ఇప్పుడు ట్రైనింగ్లతో స్టార్ట్ చేసి తర్వాత ముందు ఇంకా వాళ్ళ ఉద్యోగులకు కూడా వసతి గృహంగా ఉపయోగపడుతుంది. ప్లస్ అప్పటి వరకు దీన్ని ఇట్లానే కంటిన్యూ చేసి అన్ని ట్రైనింగ్లు ఇందులో ఒక రకరకాల ఫస్ట్ ఇప్పుడు 5 ట్రైనింగ్లు స్టార్ట్ చేశారు. ఒక్కొక్క ట్రైనింగ్ దానికి ఉన్న అంటే కాల పరిమితి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకటి 45 రోజులు, ఒకటి 30 రోజులు, బ్యూటీషియన్ కోర్సు 30 రోజులు, అట్లా కోర్సు కాల పరిమితిని బట్టి కోర్సు ఉంటుంది. దాన్ని బట్టి ఇక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళు స్వశక్తితోటి మళ్ళీ బయటికి వెళ్ళి ప్రోగ్రామ్ అంటే పెట్టుకోవచ్చు. బ్యూటీషియన్ కోర్సు చేసిన వాళ్ళు బ్యూటీ పార్లర్ పెట్టుకోవచ్చు. కుట్టు ట్రైనింగ్ చేసిన వాళ్ళు కుట్టు సెంటర్లు నడుపుకోవచ్చు. ఆ తర్వాత ఏ రకమైన ట్రైనింగ్ చేసినా వాళ్ళు మహిళలు స్వయం శక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని వాళ్ళు స్వయం సమృద్ధితో ఎదగాలనే ఉద్దేశంతో మేము ఇది స్టార్ట్ చేశాము. అందరూ ఏరియా వాసులు కాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. లేదు, పేమెంట్ ఏం లేదు, ఇది ఫ్రీ. ట్రైనింగ్లో వసతి ఉంటుంది, ప్లస్ వాళ్ళకు కిట్ ఉంటుంది. ఆ ట్రైనింగ్కు సంబంధించినటువంటి కిట్, ఏ ట్రైనింగ్కి కిట్. ఇప్పుడు బ్యూటీషియన్ కిట్, టైలరింగ్ కిట్, అంటే తాత్కాలికంగా ఈ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళకు పనికొచ్చే విధంగా ఒక కిట్ ఇస్తారు. తర్వాత వాళ్ళు మళ్ళీ స్వయం శక్తితోటి ఏర్పాటు చేసుకోవాలి. అదే 45 years లోపు వాళ్ళందరూ ఈ కార్యక్రమానికి అర్హులు. 18 to 45 ఎవరైతే చదువు మానేసిన వాళ్ళు, తర్వాత నర్సింగ్ కోర్సు కూడా ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. నర్సింగ్ విద్యార్థులు కూడా మళ్ళీ బయటకు వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రైవేటు నర్సింగ్ హోమ్స్లో పనిచేసుకోవడానికి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇక్కడ సర్టిఫికేట్ కోర్స్ అది అట్లా. ఓకే.